నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో ఈ అంశం చాలా మలుపులు తిరుగుతోంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కొంతమంది పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యి రిమాండ్ కూడా తరలించారన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత దుమారం రేపిందో మనందరం చూసాం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు చెప్పినటువంటి ఆధారాల మేరకు కొంతమంది పోలీసులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఇద్దరు పోలీసులు అంటారు? మనకు ఒకటి అనిపిస్తుంది, పోలీసులు ఇంత దారుణంగా వాళ్ళే దొంగల కన్నా ఇంకా బెటర్మెంట్గా చేస్తున్నారంటే వీళ్ళు టెక్నాలజీ వీళ్ళు వాడుకొని వీళ్ళు ఇలాంటి దారుణం చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా కూడా ప్రణీత్ రావు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం చూస్తుంటే రోజుకు ఒక పేరు, రోజుకు ఒకళ్ళు, ఇలా రోజు అంటే దీనిలో పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వటం, క్యాడర్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు. సో చాలా బాధ వేస్తుంది. డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా ఇలా బయట వచ్చిన తర్వాత అంటే నార్మల్ పబ్లిక్ లైఫ్లో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఒక భద్రత కల్పించాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తుంటే, వాళ్ళకే రిమాండ్ 14 days జైలుకి ఇచ్చి చెంచల్ కూడా వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది మనకందరికీ? ఒక ఎస్పీ, భూపాలపల్లి ఎస్పీ గారు, ఆయన కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందంట. తర్వాత వచ్చి ఇంకొక అతను అదనపు డీసీపీ తిరుపతి అన్న అని మన సిటీ హైదరాబాద్, వీళ్ళిద్దరినీ కలిపి 14 days సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించడం జరిగింది. కానీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా చేయగలిగారు? రేపొద్దున మనము దీని మూలాన ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి, ఇది రేపొద్దున బయట వస్తే మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, రేపు మనం జైలుకి వెళ్తే ఎలాగా, రేపు మనం ఇదే సమాజంలో ఎంతమంది దొంగల్ని వాళ్ళు పట్టుకోవటం కానివ్వండి, వాళ్ళు న్యాయానికి నిలబడి ఇన్ని సంవత్సరాలు పనిచేసిందంతా ఈరోజు వాళ్ళు జైలుకి వెళ్తే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎంత దారుణమైన విషయం. అసలు తెలంగాణ స్టేట్లో ఇంత డిపార్ట్మెంట్, ఇంత ఇది ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఇంతంత పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా అవ్వటం అని చూస్తే బాధగా ఉంది. డీజీపీ చేసిన ప్రణీత్ రావు విషయం దగ్గర నుంచి మనం చూస్తుంటే ఆయన స్టార్టింగ్ ఇంకా ఎంతమంది లుక్అవుట్ నోటీస్లో బయట దేశంలో ఉన్నారు, వాళ్ళ కోసం లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. వాళ్ళని ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. వాళ్ళని ఎన్ని నెలలు వస్తారో, నెలల తర్వాత వస్తారా, సంవత్సరాలు తరబడుతుందా, ఆ లోపల ఇక్కడ కేసు తారుమారు చేసే అవకాశం ఉందనా ఐన్యూస్ శ్రవణ్ గారు, వీళ్ళందరినీ కూడా చూస్తుంటే అసలు అంటారు కదా, సమాజంలో 4 పిల్లర్సు, ఆ పిల్లర్స్లో ఉన్న వాళ్ళే నీతి, న్యాయం, నిజాయితీ అని చెప్పి మనకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇదే పాఠం ఉంటుంది. అలాంటి 4 పిల్లర్లలో 2 పిల్లర్స్ ఏంటి ఇలా అయిపోయాయి? ఈ 2 పిల్లర్స్ సమాజానికి ఎంత ఇంపార్టెంట్. ఒక మీడియా సంస్థ అట్లాగే అయ్యింది, పోలీస్ డిపార్ట్మెంటు అలాగే అయ్యింది. రేపు మన తర్వాత జనరేషన్ పిల్లలకైనా కూడా ఏం చెప్తాం? మనం చూసాం గత కొద్ది రోజులుగా. ఇందుకేనేమో ఎవరూ కూడా కేసీఆర్ని మీడియా సంస్థలు ఏవి కూడా విమర్శించలేదు. ఆయన జరుగుతున్న లోటుపాట్ల గురించి కూడా ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది మనకు ఏ మీడియాల్లో కూడా కనపడలేదు. ఒక V6, ఒక ఇట్లా 2-3 ఛానల్స్ తప్ప ఇంకా అన్ని ఛానల్స్లో ఎక్కడ మనం ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి ఎవరూ ఎండగట్టిందే లేదు. అసలు ఎక్కడ కూడా దాని గురించి అన్నీ ఫేవరిజమే. ఇంకా ఆ రకంగా వన్ సైడ్ వెళ్ళిపోయింది ఈ 10 సంవత్సరాలు కూడా. సరే, మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఐన్యూస్ అనే ఒక శ్రవణ్ గారు దొరికారు కాబట్టి మనకు తెలుస్తుంది. అంటే ఆయన ఎంత అపోజిషన్ లీడర్స్వే కానివ్వండి, ఉన్నతాధికారులవే కానివ్వండి, వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ మినిస్టర్సు, సరే వాళ్ళ కుటుంబ సభ్యులైన హరీష్ రావు గారిది, ఇంకా వీళ్ళందరివి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. వీళ్ళందరివి కూడా జరిగాయి. దీనికి ముఖ్య పాత్రుడుగా ఒక ఇన్స్ట్రుమెంట్ మొత్తం ఒక ఆఫీస్లో పెట్టి సెట్ చేయించి ఇవన్నీ చేసింది ఎవరు అని అనుకుంటే శ్రవణ్ అనేది తెలుస్తుంది. ఎంత దారుణంగా ఉంది. అంటే ఎవరికి ఇంకా పబ్లిక్ లైఫ్ అనేది ఉండదా? ఇంకా ప్రతిదీ వీళ్ళ గుప్పెట్లో ఉంటుందా? అంటే బీఆర్ఎస్ గవర్నమెంటు ఇంకా వీళ్ళే ఉంటారు స్థిరంగా,
ఇంకా వేరే గవర్నమెంట్ రాదు, ఫామ్ చేయదు తెలంగాణలో అంటే ఇంకా బీఆర్ఎస్ఏ ఉంటుందని ఒక ధీమాతో డిపార్ట్మెంటే కానివ్వండి, మీడియా సంస్థే కానివ్వండి, ఈ రెండు కూడా అదే చేశాయి. ఎవరు కూడా వ్యతిరేకించలేదు, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎవరు కూడా వేలెత్తి చూపలేదు. కొంతమంది చేశారు, చేసిన వాళ్ళని జైలుకి వెళ్ళటం, కేసులు ఎదుర్కోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళని ఎంతమందిని పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి రిమాండ్కి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద వచ్చి మళ్ళీ వాళ్ళు అదే ఫైట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఫైట్ చేశాయి. కానీ ఎక్కువ భాగం చేయనివ్వలేదు. చేసిన వాళ్ళనేమో ఇలా కేసులకు ఎదుర్కొన్నారు. సో అదే అంటున్నా, ఏదైనా కూడా ప్రజల కోసం పనిచేయాల్సిన ఈ మీడియా వ్యవస్థే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడ వెళ్ళి నిలబడటం, వాళ్ళు జైలుకి వెళ్తే ఆ పక్క తోటి ఖైదీలతో వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు జైలుకి పంపించారు దొంగల్ని, ఈరోజు అదే స్థానంలో పోలీసులు వెళ్ళి ఉంటే ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళకి అట్లాంటి పోస్ట్ రావటం, అక్కడ వరకు వాళ్ళు అచీవ్ చేయటం, ఇప్పుడు డీసీపీ వరకు వెళ్ళారు అని అంటే ఎంత కష్టపడి ఆ స్థాయి వరకు వచ్చారు, ఒక ఎస్పీకి వరకు వచ్చారు. ఇలాంటి స్థాయిలు వాళ్ళు కూడా ఇలా అవుతున్నారు, ఇలా చేస్తున్నారు అని అంటే ఎంత బాధ వేస్తుంది సొసైటీలో. కానీ ఏదేమైనా కూడా ఈ లెక్కన అనుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక, తెలంగాణ వచ్చినాక ఇలాంటి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక నిజాయితీ పరులనిగా ఎవరిని ఉంచరన్నమాట. వాళ్ళ అవసరాల కోసం అందరినీ కరప్ట్ చేసేసి వినకపోతే వాళ్ళ మీద ఇంకా వేరే రకమైన ప్రెషర్స్ ఉంటాయి. ఇంటే పనులు చేయించకుండా రేపొద్దున వాళ్ళు జైలుకి వెళ్తారు. సో ఖచ్చితంగా రేపొద్దున ఇంకా ఎన్ని స్కాములు ఇవి బయట వస్తాయో బాధగా ఉంది. అంటే ఎంతంత పెద్ద వాళ్ళందరూ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రేపు ఈ ధరణి కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, ఇవన్నీ బయట వచ్చినప్పుడు ఇంకెంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇవన్నీ మనం చూడబోతున్నాం తొందరలోనే. నేను అనుకుంటాను మేబీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది ప్రెషర్స్కి దేనికి కూడా లొంగకుండా వాళ్ళు దీన్ని కరెక్ట్ ఇన్వెస్టిగేషన్స్, బీఆర్ఎస్ గత 10 ఏళ్ళుగా చేసిన అవకతవకలే కానివ్వండి, ఇవన్నీ బయట వస్తే కానీ మనకు ఏం జరిగింది ఈ 10 ఏళ్ళు నిర్ధారణ కాదు. ఇంకోటి 9 లక్షల కోట్లు ఎలా అప్పయ్యాం, ఏం చేశారు ఇంత డబ్బు, దీనిలో వచ్చిన ఇన్కమ్ ఏమైంది, ఇవన్నీ కూడా బయట వస్తే కానీ మనకు ఈ తెలంగాణలో 10 సంవత్సరాలు ఏం నడిపించారు, ఏం చేశారు అనేది మనకు ఒకటి క్లారిటీ వస్తుంది. అవును. సో ఎస్ఐబి అదనపు డిఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అరెస్ట్ అవడం జరిగింది. సో ఆయన విచారణలో భాగంగా చాలామంది పేర్లు, అంటే ఉన్నతాధికారుల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. సో అందులో భాగంగానే భుజంగరావు గారి పేరు, అలాగే తిరుపతన గారి పేరు వచ్చింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ రిమాండ్ని కూడా తరలించారని చెప్పి తెలుస్తుంది. బట్ ఐ న్యూస్ మీడియాని నిర్వహిస్తున్నటువంటి శ్రవణ్ దొరికారా లేదా ఏంటనేది తెలియదు. ఆయన ఇంట్లో అయితే కొన్ని కీలకమైనటువంటి పత్రాలు దొరికినట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతూ ఇంకెంతమంది ఉన్నతాధికారి పేర్లు బయట పెట్టేటువంటి అవకాశం ఉందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సూర్యదేవర్లాథ్ గారు. థ్యాంక్ యూ.